నేటి పంచాంగ వివరణ డిసెంబర్ 30, 2024 సోమవారం. నేటి ప్రత్యేకత అమావాస్య. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తేదీ అమావాస్య తెల్లవారుజామున 3:54 వరకు. నక్షత్రం మూల రాత్రి 11:47 యోగం వృద్ధి రాత్రి 8:24 వరకు. కరణం చతుష్పాద మధ్యాహ్నం 3:59 వరకు. తదుపరి నాగవ తెల్లవారుజామున 3:54 వరకు. వర్జం ఉదయం 9:36 నుండి 11:12 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:24 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2:52 నుండి 3:36 వరకు. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:34 వరకు. యమగండం ఉదయం 10:56 నుండి 12:18 వరకు. అమృత కాలం సాయంత్రం 5:29 నుండి రాత్రి 7:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంకాలం 5:48. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువులతో కొంత మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల వలన మరింత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాల ప్రయత్నాలు అయితే చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి అన్నింటా వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి రాబడి అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది పెరుగుతుంది. అలాగే మహిళలకి రోజు మొత్తంగా చూసుకుంటే గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మేషరాశి వారికి రోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన పదోన్నతులను ఈరోజు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు నూతన అవకాశాలను లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరుచుకుంటారు. సోదరుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. నూతన వాహనాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి అనుకోని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా వాటిని నిదానంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆప్తుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. దూరపు బంధువుల సలహాలు మీకు
చాలా బాగా ఈరోజు కలిసి వస్తాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సమాజంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తుంది. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఈరోజు ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను లభించడం కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలన్నీ విచ్చిగురిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొంత ఓపిక వహించవలసిన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. మహిళలకి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకుంటే స్థిరాస్తి ఒప్పందాలలో కొన్ని ఆటంకాలైతే తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార స్థలంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఆర్థికంగా నిరుత్సాహం ఉండడం వల్ల నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్నిహితులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కొంత మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది నిరుత్సాహంగా ఉంటుంది ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు కొంత సామాన్యంగా ఉండడం వలన లాభాలను కూడా సామాన్యంగా గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని విధులు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కష్టానికి తగ్గ ఫలితం రాక నిరుత్సాహం చెందుతారు. ఇక విద్యార్థులకు అవకాశాలు అనేవి సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి వారి యొక్క ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోవచ్చు ఈరోజు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా ఉంది. సోదరులలో కొన్ని విషయాలు మీతో విభేదించడం వలన మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సింహరాశి వారికి నిరుత్సాహపరుస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో కూడా సతమతమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిదానిస్తాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నిరాశే మిగులుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలపై కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారుతాయి. అలాగే మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు శివాలయ దర్శనం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి ఉన్న అవరోధాలు ఈరోజు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలను కూడా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూరపు బంధువుల కలయిక మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు ఆకస్మికంగా వస్తు వాహన లాభాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు.
కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు అవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడేందుకు అవకాశాలనేవి కల్పించబడతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని ఒత్తిడుల నుండి విముక్తి అనేది కలుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు కొత్త అవకాశాలనేవి వస్తాయి. ఇక విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు వెంకటేశ్వర స్వామిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ మధ్య సయోధ్య కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారం కీలక నిర్ణయాలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగమున పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వాహనాన్ని మరియు భూములను కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఫలిస్తాయి. అలాగే చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే తులారాశి వారి ఈరోజు ప్రముఖుల నుండి పిలుపు అందుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించి కొంత ఊరట అనేది లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల అభివృద్ధిపై దృష్టి పెడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యంగా మహిళలకు మరింత గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా కొంత వాయిదా వేయాల్సి వస్తుంది. అడుగడుగున ఆటంకాలే ఎదురవుతాయి. ఇక ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో సమస్యలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించకపోవచ్చు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఖర్చులపై పునరాలోచన చేయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో మార్పులు జరగడం అవసరమవుతుంది. కుటుంబ సభ్యులతో ఆ భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. ఇంట బయట మరింత ఒత్తిడిలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉంటారో వారు వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి సమస్యల వలయంలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యత్నాల మధ్యలో విరమించాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కొంత ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించకపోవచ్చు. గృహమున కొందరి ప్రవర్తన మీకు శిరోబాధను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంన చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులతో, స్నేహితులతో భిన్న అభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరిచే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆప్తుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు.
ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు అంగారక స్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అందడం వలన చాలా ఆనందిస్తారు. అలాగే సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. స్థిరాస్తిని సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం లభిస్తుంది. కొన్ని సమస్యలను నేర్పుగా తెలివిగా పరిష్కరించుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. అనుకున్న అంచనాలు కొంతమేర నిజమవుతాయని చెప్పవచ్చు. అదనపు ఆదాయం కూడా సమకూరి ఖర్చులకు ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరి కొంత లాభాన్ని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకి, చిత్ర పరిశ్రమ వారికి కొన్ని అవకాశాలనేవి సొంతమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలనేవి తెలుస్తాయి. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలనేవి తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉండడం వలన కొత్త నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆప్తులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు అనేవి సంభవం. కొన్ని కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు అనుకున్న కాంట్రాక్ట్లను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆందోళన అనేది కలిగే విషయం ఒకటి జరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు కొంత అసంతృప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ప్రమోషన్స్ అనేవి దక్కుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీనరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేసే ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. ఇక మీ మనోబలమే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈరోజు ఎటువంటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కరించుకోగలుగుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన వస్తువులను, వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
ఆలోచిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని ఆనందపడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో తమ పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విశేషంగా కలిసి వస్తుంది రోజు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.